ఎందుకు కదా? అందరూ దుఃఖంగా ఉన్నారు. గుడ్ ఫ్రైడే అంటే మనము ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మనం ఇక్కడ వచ్చి కూర్చోన్నాము అంటేనే మనం ఒక ధన్యతని కలిగి ఉన్నాము. పక్కన ఒకరినొకరిని చూసుకొని ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే మనము ధన్యులము కదా. ఆ ధన్యతని దేవుడు మనకు కలగజేసినందుకు మనము దేవుని స్తుతించాలి. ఇంతవరకు మనము క్షమాపణ విన్నాము, రక్షణ పరదేశంలో ఎలా రక్షింపబడ్డాడు విన్నాము, బాధ్యతను గురించి విన్నాము కదా. ఇవి మనం చేస్తామా? 7 మాటలు మనము దేవుడు పలకమన్నారు, దేవుడు పలికాడు, మనము మాట్లాడుతూ ఉంటున్నాము. మనం ఆచరణలో పెడుతూ ఉంటున్నామా? ఆచరణలో పెట్టేవారిగా మనం ఉంటున్నామా? మనముగా అది మనల్ని మనము సరి చేసుకోవాలి. ఈరోజు మనం సరి చేసుకుందామా? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళాయి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజైనా మనల్ని మనము మార్చుకుందామా? ఒక తీర్మానంలోనికి మనం వద్దామా? ఇక 7 మాటల్లో పలికే ప్రతి ఒక్క మాటలోనూ ఒక ప్రత్యేకత ఉంది కదా. ఆ ప్రత్యేకతను మన జీవితంలో మనం అలవర్చుకున్నామంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన వారిగా మార్చబడతాము. మనం అలా చేద్దామా? సరే, కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన నా దేవా, సృష్టికర్త అయిన నా దేవా, నీ యొక్క పాదాల పట్టి ప్రార్థన చేయడానికి ఇట్టి అవకాశాన్ని, ధన్యతను కలగజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుపుకుంటుంటున్నాను నాయనా. అయ్యా, ఇంతవరకు 3 మాటలు మాట్లాడిన ప్రభా మాకు వినిపించినందుకు నీకు స్తోత్రాలు. అది మా హృదయపులో దేవనైనా అది ఫలించి అభివృద్ధి చెందడానికి మీరు కృపను చూపించండి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిలో దేవా అది ఫలభరితమైన తండ్రి ఒక చెట్టుగా మారడానికి సహాయం అందించండి నైనా. 4వ మాటని చెప్పడానికి నైనా అర్హత లేని నన్ను, పెంట కుప్పలో పడి ఉంటున్న నన్ను నైనా లేవనెత్తినైనా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, నీ యొక్క నడిపింపును నాకు దయచేయండి అయ్యా. అయ్యా, ఈ యొక్క మాటని నైనా ప్రతి ఒక్క హృదయంలో దేవనైనా మీరు ఒక కలవరాన్ని పుట్టించడానికి సహాయాన్ని అందించండి అయ్యా అని వేడుకుంటూ మా రక్షకుడును ప్రియ యేసుక్రీస్తు నామములో బతిమాలి వేడుకొని పొంది ఉంటున్నాము నా తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వాక్యము. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సపక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇప్పుడు ఇక్కడ దేవుడు చేయి విడిచి తండ్రి దేవుడు కుమారునిని చేయి విడిచేసినట్టుగా ఇక్కడ ఉంటున్నది కదా. ఎందు నిమిత్తమైతే విడవబడిన స్థితిలో దేవుడు ఉంటున్నారు. ఇదే మాట 22వ అధ్యాయం కీర్తనలు 22:1. ఇదే మాట 22 కీర్తనలు 22:1 వాక్యము. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివని నన్ను రక్షింపక, నా అర్ధధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు కదా. దేవుడు తండ్రి దేవుడు కుమారుని విడిచిపెట్టినట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. కుమారుడికి ఆ పరిస్థితి అంటే మనకి ఎలా ఉంటుంది? ఇది సామెతల్లో చూసుకుందాము. దేవుడు ఎప్పటి నుంచి ఉంటున్నారు, సృష్టి ఆరంభం నుంచి ఉంటున్నారా లేదా మధ్యలో వచ్చారా అన్నది మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి కొన్ని వాక్యాలు 30 వరకు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైనది దానిగా యెహోవా నన్ను కనుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించి తిని, ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. దేవుడు ఎప్పటి నుంచి ఉంటున్నారంట?
సృష్టినే సృష్టించక ముందు నుంచి దేవుడు ఉంటున్నాడంట. అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా తండ్రి దేవుడు ఇక్కడ విడిచిపెట్టినట్టుగా ఉంటున్నది. ఎందు నిమిత్తమైతే విడిచిపెట్టారు అంటే మనకే తెలుసు ఎందు నిమిత్తమో, మన పాపాలు. అప్పుడు దేవుడు పాపం చేసి ఉంటున్నారా? దేవుడు పాప్యా? దేవుడు పాపము చేయలేదు, దేవుడు పాపిగా లేదు. ఎందు నిమిత్తమైతే సిలువ వేయబడ్డాడు, ఎందుకు దేవుని చేతి నుండి, తండ్రి చేతి నుండి విడవబడ్డాడు. ఆయన ఏమి మోస్తూ ఉంటున్నారు? ఆయన ఏమి మోసి ఆ యొక్క తండ్రి దేవుని దగ్గర నుంచి తన చేయిని విడిచిపెట్టినట్టుగా ఉంటున్నది. అప్పుడు అనాది కాలము ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఉంటున్న దేవునికి తండ్రిని వదిలేయాలని ఎలా అనిపించిందండి? మనం వదిలేస్తామా మన పిల్లలని? మన తల్లిదండ్రులు మనము మన పిల్లలని పరిగెత్తి వెళ్తా అంటారని వాళ్ళు పట్టి లాగి పెట్టుకుంటాం. మనకు వదిలేయాలని అనిపిస్తుంది. అయ్యో వదిలేసి ఏమైనా పడిపోతాడేమో, యాక్సిడెంట్ అయిపోతామో, రోడ్డు మీద వదలకూడదు. మనం ఎంత బాధ్యత కలిగి ఉంటున్నాం కదా. తండ్రి దేవునికి బాధ్యత లేదా? ఎందుకు అలా జరిగింది? దేని నిమిత్తం అలా జరిగింది? నా పాపాలను మోయడం వల్ల ఆయన అంధకారంలోకి వెళ్ళిపోయారు, ఆయన పాపంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? తండ్రి దేవునికే చెయ్యి విడవబడము, కుమారునికి విడవబడము సాధ్యమైతే నీకు నాకు దేవుడు పాపం చేసి గట్టిగా పట్టుకుంటాడా? మనల్ని చేయి గట్టిగా పట్టుకొని, అమ్మా నువ్వు పాపం చేసినావు, ఏం కాదు, నువ్వు రా అని పట్టుకుంటారా? అంతగా దేవుడు గోజాడుతున్న, ప్రభువా ఎందుకు ప్రభువా నన్ను వదిలేసావు? ఎంత బాధ లేకపోతే. ఒక సిలువ వేస్తే 6 రోజులంట ఆ కపాల స్థలంలో ఎవరైనా దొంగలని, ఎవరైనా ఇట్లా బందిపోటు దొంగలని అలా వేస్తారంట. మన దేవుడికి ఏ పాపం లేని ఆయనని సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారు? ఒకేసారి మరణించడానికి అప్పగించుండొచ్చు కదా, అప్పగించలేదు. 6 రోజులు సిలువలో వేస్తే 6వ రోజు వాళ్ళు చావకపోతే, అప్పుడు కూడా వాళ్ళు చావకపోతే వాళ్ళని శిక్షించి వాళ్ళని చంపేస్తారంట. కానీ మన దేవుణ్ణి 39 దెబ్బలు, ఒకటి తక్కువ, 40 సంపూర్తిగా వాళ్ళు చేయరంట యూదులు. 39 దెబ్బలు దున్నబడ్డాడు. సరే, దున్నబడి రక్తం అలానే ఉంటుందా? కారిపోయి ఉంటుంది. మొత్తం రక్తమంతా బయట వచ్చేసి ఉంటుంది, ఏమీ ఉండదు శరీరంలో. అలాంటప్పుడు ఆలోచిస్తాము, అన్ని పార్ట్స్ పనిచేస్తూ ఉంటాయా? కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఊపిరితిత్తులు పనిచేసి ఉండవు, హార్ట్ పనిచేసిండు, అది డబ్ 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 అని కొట్టుకుంటా. అంటే ఎక్కడుంది బ్లడ్ ప్రెజర్ చేయడానికి? ఎంతగా హింస ఎలా ఉంటుందంటే, ఇలా ఊపిరి తీసుకున్నప్పుడు ఒళ్ళంతా దున్నబడి ఉంటున్న దేవునికి ఇలా ఊపిరి ఇట్లా మనం ఇలా తీసినప్పుడు గాలి అంతా ఇట్లా లోపలికి లాక్కుంటామంటే ప్రతి ఒక్క పార్ట్లోనూ హోల్స్ ఉంటాయి కదా. ఇట్లా పట్టి ఒక్కసారి ఇలా పెట్టి వేసినప్పుడు లాగినప్పుడు దున్నేస్తుందంట. అలా ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా దున్నబడి ఉంటుంది. ఆ టైంలో మనం ఊపిరి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఏదైనా మనకు నొప్పి కూడా ఉన్నప్పుడు ఇట్లా అట్లా పట్టి లాగి వదులుతుంది స్కిన్. అంతగా నొప్పిని భరించారు. ఎవరి కోసమండి? మన పాపాల కోసమే కదా, మన అక్రమాల కోసమే కదా, మన అన్యాయాల కోసమే కదా. అంతగా నలగబడిన దేవుడు మనకి ఈరోజు రక్షణ కలగజేయడానికే కదా. మన ఈరోజు రక్షణలోనికి వచ్చేద్దామా? ఇన్ని రోజులు లోకంలో జీవించాము, పాపంలో జీవించాము, అక్రమంలో జీవించామేమో, అన్యాయంలో జీవించామేమో, అబద్ధాలతో జీవించామేమో. మనం ఏమి చేసి ఉంటున్నాము అనేది మన హృదయానికి తెలుసు, మన హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు. మనము మార్చుకున్నట్లయితే అలాంటి దేవుని నుంచి విడవబడడం అంటే అది ఎంత నరకమండి. అదే ఏషియాలో చూద్దాము, 53వ అధ్యాయము. ఆయన తన శరీరాన్ని అప్పగించుకునేసినారంట. అతడు నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరినైనా కుమారుని హింసించడానికి తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. కానీ ఇక్కడ మన తండ్రి ఒప్పుకున్నారంట. యెహోవాకు ఇష్టమాయనంట. అతనికి వ్యాధి కలగజేశాను. ఆయన శరీరంలో లేదు, ఉండదు అని ఒక్కటి కూడా లేదేమో. అంటే శరీరంలో ప్రతి ఒక్క భాగానికి రోగం వచ్చేసి ఉంటుంది. మనకి రక్తం ఉంటేనే
ఆరోగ్యంగా మనం ఉంటాం. రక్తము లేదు అంటే ఇక అన్ని జబ్బులు వెంట వెంటనే ఈరోజు జలుబు అని పోయినాము, ఆస్మా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లము కదా, ఇలా హార్ట్ ప్రాబ్లం, ఇలా ఒక బ్లడ్ ఒకటే, అక్కడ జీవమైనది ఒకటే. ఆ జీవాన్ని వదులుకున్న నా దేవుడు మనకి జీవాన్ని కలగజేస్తూ ఉంటున్నారు. జీవమే, మనిషికి జీవం ఉంటేనే నిలబడగలడు. ఆ జీవాన్ని కూడా నీ కోసం నేను వదులుకుంటానని మన తండ్రి వదులుకున్నట్టుగా ఉంటున్నది. అంతగా వదులుకొని మన కొరకు నిలబడిన దేవుణ్ణి మనము పట్టుకుందామా? మనము చెయ్యి విడవబడని స్థితిలోకి మనం వద్దామా? ఈరోజు ఒక తీర్మానంలోనికి వద్దామా? నేను దేవుని సన్నిధిలో చెయ్యి విడవబడ్డాను అంటే ఇంకొకడు కాసుకొనే ఉంటాడు, ఈ లోక సైతాను కదా. నువ్వు ఎప్పుడు ప్రభువా నువ్వు నాకు ఇది చెయ్యలేదు అన్న మాట ఎప్పుడు వస్తుందా అని కాసుకొని ఉంటాడు. అప్పుడు గబుక్కను వచ్చి వాడు పట్టుకుంటాడు, లోక సైతాను పట్టుకుంటాడు. వాడికి మనము ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక్కడ దేవుడు చెప్తుంటున్నారు, నేనున్నాను నీ కొరకు, నేను గాయపడ్డాను, నీ కొరకు నేను మరణించాను, నీ పాపాలు నా పాపాల కొరకు దేవుడు మరణించి ఉంటున్నాడు. అది మనము గుర్తిస్తే చాలండి, మనకి రక్షణ వచ్చేస్తుంది. అది గుర్తిస్తే చాలు. తండ్రి చేతిలో మనం ఎప్పుడు పట్టబడిన వారిగా ఉంటాము. మనం అలా ఉన్నప్పుడు సైతాన్ మా దగ్గరికి రాగలడా? రాలేడు. దేవుడు మనతో ఉండాలి అంటే దేవునికే సాధ్యం కాలేదు. ఎందుకు? పాపం వచ్చినప్పుడు దేవుని చెయ్యి పట్టుకోవడానికి కాలేదు, చెయ్యి విడవబడ్డారు. అదేవిధంగా మనలోనికి పాపం వస్తే మనం కూడా అలాంటి వారమే అయిపోతాము. కాబట్టి మనము అలాంటి వారిగా కాదు. ఈ లోక 3 మేకులు పీక్కోలేదంటారు. ఏందండి ఈ లోకము? 3 మేకులు. ఈ 3 మేకులు పీక్కలేను ఆ దేవుడు మీరు ఎలా పూజిస్తారంట? ముల్లోకాలని ఆయన జయించిన దేవుడు. ఆ ముల్లోకాలు, భూలోకము, పరలోకము, పాతాళము, ఈ 3 లోకాలను జయించాడు కాబట్టే ఈరోజు మనము ఇలా సజీవులకులో ఉంటున్నాము. ఇలా సజీవులకులో ఉండాలని ఆ రోజు ఆ మేకులు పీక్కోలేదు. ఆ మేకులు అలా పెట్టి ఒక్క మాట సెలవిస్తే చాలు, దేవదూతల్ని దిగి వస్తుంది. కానీ ప్రభువా ఈ గిన్నె నా ఎద్దు నుండి తీసివేయన్న మాట వచ్చినా కూడా ప్రభువా నీ చిత్తమే ప్రభువా మనం అడుగుతూ ఉంటున్నామా? మనం కూడా తీర్మానము చేయడానికి ముందే దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఇది నేను చెయ్యొచ్చా, దీని ద్వారా నాకేదైనా శిక్ష వస్తుందేమో ప్రభువా, నీకు ఓకే అంటేనే నేను చేస్తా, ఇది నీకు వద్దు అనుకుంటే నేను చేయలేను ప్రభువా అని ఎప్పుడైతే ప్రతి ఒక్క చిన్న మాట, ఎక్కడైనా ఊరు వెళ్ళాలన్నా కూడా మనము ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు వచ్చే శోధన మనకి ఆగిపోతుంది. అప్పుడు దేవదూతల్ని దేవుడు మనకి కావిలిగా ఉంచుతారంట. మనము ప్రార్థన ఎప్పుడు చేస్తామా అని కాచుకొని ఉంటారు. అడుగుడి నేను మీకు ఇస్తాను, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరవబడును. అప్పుడు మనం ఎప్పుడు అడుగుతామా అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మనం అడిగినట్లయితే నేను నీకు దగ్గరగా వస్తాను, నువ్వు లోకంలోనికి వెళ్ళొద్దు, పాపంలోనికి వెళ్ళొద్దు, అక్రమం వద్దు, మనం నిజాయితీగా ఉందామని మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు కదా. ఆ నిజాయితీని మనం కాపాడుకుందామా? ఆ యొక్క పాపము నుంచి మనం బయటకు వచ్చేద్దామా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణాన్ని మనకి రాకుండా చేయాలంటే ఆయన చనిపోయాడు. ఆ మరణాన్ని మన దగ్గరికి కూడా రాకుండా చేయాలని ఆయన మరణించాడు. మనము ఈ లోకంలో మరణిస్తాం ఖచ్చితమే అది. కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతుంటున్నాం? మరణించిన తర్వాత ఏది మనకి ప్లేస్? పాతాళమా, పరలోకమా అన్న తీర్మానము ఈరోజు ఇక 7 మాటల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు కదా. ఆ మాటలని మనము గ్రహించుకొని ఈ యొక్క రక్షణని మనం స్వీకరించుకున్నట్లయితే మనకి ఈ పాపం నుంచి విముక్తి దేవుడు కలగజేస్తాడు, మనకి రక్షణను కలగజేస్తాడు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి వేలాది వందనాలు. విన్నందుకు మీ అందరికీ వందనాలు. ముగించుకుంటాం. దేవుని స్తోత్రం.